ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇంజనీరింగ్ కాలేజీలు బార్లు పెట్టి నేను 3,10,000 మంది అనాథులు చదివించాను. 40 లక్షల వితంతులు ఆదుకున్నాను. ఇదే ఎస్కోట్లో 1000 మందికి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అనాథులు వితంతులు ఆదుకున్నాను. నన్ను ఆపారు. అన్ని విధాలా నరకం చూపిస్తున్నాడు. అడుగుకి ఇబ్బందులే. ఓ పనికిమాల వర్కరు, మీకు పేపర్ల ప్రింటింగ్ ఎక్కడ వచ్చింది, డబ్బులు ఎన్ని ప్రింట్ చేశారు? ఆర్ఓకి చెప్పా, మీరు సస్పెండ్ చేస్తారా, నన్ను చేయమంటారా? 5 కేసులు వేసి నా మీద 3 కేసులు, 8 గెలిచాను కదా. కనుక ఇవన్నీ మీడియాలో చూపించరు, ఇవన్నీ రికార్డులు అవుతాయి. ఎందుకంటే మీడియా వాళ్ళదే. మన లోకల్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మీరు పెట్టండి. ఏ మీడియా మిత్రుల మంది చూపిస్తారో వాళ్ళకి దీవెనలు, ఎవరు వాళ్ళకి చూపించరో మీరు కాదు. మీకు నేనంటే ప్రాణం, ప్రేమ, అభిమానం. ఓనర్స్ ఒక్కొక్కడికి అదానికి 8 లక్షల కోట్ల లాస్ తీసుకొచ్చాను కదా, నా పంచులు కొట్టి. మోదీని అమ్మకుండా చేశాను కదా, నా పంచులు కొట్టి. ఈ దొంగల్ని, గజ దొంగల్ని జైల్లో పెడతా నేనే ఆర్గ్యూ చేసి, ఎవరిని విడిచిపెట్టు. దట్ ఈస్ కేఏ పాల్. కనుక మీ అందరి అభివృద్ధి నా ధ్యేయం. థ్యాంక్ యూ. వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టినా ఆపగలరా? నన్ను ఎవడైనా ఆపగలరా? అది ఎందుకు? దేవుడు మనతో ఉన్నాడు, సత్యం మనతో ఉంది, నీతి నిజాయితీ ఉంది. 42 సంవత్సరాలు సేవ చేశాను. మీ కొరకు సేవ చేయడానికి నేను వచ్చాను. ఎందుకంటే నా సేవను అలా ఆపారు, మరి ఆపలేరు. ఎలాగా మనం గెలుస్తున్నాం మీకు తెలుసు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావేమో. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, గాజువాక ఆల్రెడీ డిసైడ్. ఎస్కోట, భీమిలి తిరుగుతున్నాం. మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్తే అయిపోయింది. 1 సైడ్ ఎలక్షన్. ఎవడైనా పర్వాలే, ముఖ్యమంత్రి అయినా పర్వాలే, అందరూ మనకన్నా చిన్నోలే, అందరూ నాకు పూజ చేసిన వాళ్ళే. నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ మొదలుకొని. ఇప్పుడు నేను మీ బిడ్డని, మీరు నా బిడ్డలు. మీరు కొండ నింపండి, నేను మీ కుటుంబాలు నింపుతా. అది ఇంకెంతకన్నా మెసేజ్ లేదు. ఒక్కొక్కరు 100-1000 మందికి చెప్పండి. ఎందుకంటే మీరే నా కార్యకర్తలు. నాకు బూత్ ఏజెంట్లు లేరు, వార్డు కోఆర్డినేటర్లు లేరు. వాళ్ళు ఎలక్షన్ ముందు వస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడతారు. మళ్ళీ 5 సంవత్సరాలు 1000 రెట్లు ఎక్కువ దోచుకుంటారు. మీకు దొంగలు కావాలంటే వాళ్ళు సైకిలు, ఫ్యాను, మంచి పాలన, కుండ పాలన, అవినీతి లేని పాలన, అక్రమం లేని పాలన, సేవ చేసే పాలన, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉండాలన్న పాలన, శాంతి కోరే పాలన. కేఏ పాల్. నువ్వు అలా టూర్ చేసి వస్తావు, అప్ చేస్తారు. అమ్మఒడి బామ్మఒడి అని 5,000 ఇస్తారు, 3,000 దత్తమా డబ్బులు. వాళ్ళు ఎలక్షన్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్ వాళ్ళు నా డబ్బులు మాత్రం కోర్టు ఆర్డర్ ఇచ్చినా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకు? వాళ్ళు మోదీకి తొత్తులు. లైఫ్లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకు సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను? రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు. అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా? ఎలక్షన్ ముందు 2,000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు, ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా? చూసారా? అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు? చూసారా? కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 14 అని
విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి, అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తా. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండ నీళ్ళు తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది చనిపోయారు అంతే. ఫ్యాన్ ఊరేసుకొని 1000 మంది చనిపోయారు. కానీ కొండ ద్వారా ప్రపంచం బాగుపడింది. మీరు కొండను నింపండి ఓట్లతో. నేను మీ కుటుంబాలు, మీ ప్రాణాలు, మీ జీవితాన్ని అందరికీ వీడియో షేర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.